యేసు రూపాంతరము. యేసు పేతురు, యాకోబు, యోహాను అనే ముగ్గురు శిష్యులను తీసుకొని ఒక ఎత్తైన కొండపైకి వెళ్ళాడు. అక్కడ యేసు ప్రార్థన చేయుచుండగా ఆయన రూపం మారిపోయింది. ఆయన ముఖము సూర్యునిలాగా ప్రకాశించింది. ఆయన వస్త్రములు తెల్లని వెలుగులాగా మారాయి. అప్పుడు మోషే మరియు ఏలియా యేసుతో మాట్లాడుతూ వారికి కనిపించారు. శిష్యులు ఇది చూసి భయంతో నిండిపోయారు. పేతురు యేసుతో ఇలా అన్నాడు, ప్రభువా, ఇక్కడ ఉండటం మంచిదే. నీవు అనుమతిస్తే 3 గుడారాలు కడతాను, ఒకటి నీ కోసం, ఒకటి మోషే కోసం, ఒకటి ఏలియా కోసం అని. అతడు ఇంకా మాట్లాడుతుండగానే ఒక ప్రకాశమైన మేఘం వారిని కమ్ముకుంది. ఆ మేఘం నుండి ఒక స్వరం వినిపించింది, ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను, ఇతని మాట వినుడి అని. ఆ మాట విన్న శిష్యులు భయంతో నేల మీద పడిపోయారు. యేసు వారి దగ్గరికి వచ్చి వారిని తాకి ఇలా అన్నాడు, లేచుడి, భయపడకుడి అని. వారు కన్నులు ఎత్తి చూశారు. అక్కడ యేసు తప్ప ఇంకెవరూ కనిపించలేదు. బైబిల్ వాక్యం ప్రకారం అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. మత్తాయి 17:5. యేసు సాధారణ మనిషి కాదు, ఆయన దేవుని కుమారుడు. దేవుడు మనకు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఇతని మాట వినుడి అని. యేసు మాట వినినప్పుడు మన జీవితం మారుతుంది. అలానే ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసు మాట విను. నీ భయాల్లోనా, లేదా నీ సందేహాల్లోనా, లేదా నీ బాధల్లోనా, యేసు మాటే మనకు వెలుగిస్తుంది. ఆమేన్.